వెహికల్ వెనకాల రమ్మని చూద్దాం. ఒకటి ముందు చెప్పాలి, అర్థమైందా? తెలిసేటోళ్ళు ఎవరన్నా మీకు గంజాయి గురించి ఎక్కడన్నా ఉన్నా ఖచ్చితంగా వెంటనే మీ సార్లు చూసారా? బంతిపూల చెట్టును చూసారా అందరూ? ఆగుంది చూడండి, చూడాలి. ఎవరైనా పెంచింది, ఎవరైనా నెలల్లో అలవాటు పడ్డోళ్ళు అట్లా నా పిల్లలు కూడా ఉంది కదా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఈ రోజున జరుపుకోబడుతుంది. ఈ సందర్భంగా మన నాయుడుపేటలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న పిల్లలకు డ్రగ్స్ వాడకం పట్ల కలిగే దుష్పరిణామాలు, వాటి వల్ల వాళ్ళకు వచ్చే మానసిక పరిస్థితులు, వీటన్నిటి పట్ల కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు సమాజంలో రేపటి రోజున ఎవరైనా డ్రగ్స్ వినియోగానికి లోనైతే ఏ విధంగా స్పందించాలి, ఎవరికి తెలియజేయాలి అనే విషయాల మీద వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. అలాగే సుమారుగా 300 మంది పిల్లలతోటి ఈ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా పిల్లలకు అవగాహన కలిగించిన తర్వాత వారితో పాటు ర్యాలీ నిర్వహించి అందరికి కూడా దాని పట్ల అవగాహన కలిగేలా చేయడం జరిగింది. మన దగ్గర గోమతి సెంటర్లో పిల్లలందరితో కూడా మానవహారం ఏర్పాటు చేసి వారితోటి ప్రమాణం చేయించడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా డ్రగ్స్ వినియోగం పట్ల, దానివల్ల కలిగే దుష్పరిణామాల పట్ల అవగాహన కలిగి ఉండి, ఎవరన్నా సమాజంలో అలాంటి వ్యక్తులు మీకు గనక ఎదురుపడితే, తారసపడితే అది ఇమ్మీడియట్గా పోలీసు వారికి తెలియజేసి సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండి మనం వారిని ఆ డ్రగ్స్ నుండి విముక్తి పొందేలా చర్యలు తీసుకుందామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఇటీవల కూడా మన ప్రాంతంలో గంజాయి సరఫరా చేస్తున్న వారిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించడం జరిగింది. ఇంకా వారి నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళ కోసం కూడా మేము గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాము. మరికొంతమంది మీద కూడా మాకు సమాచారం ఉంది. వాళ్ళను కూడా అతి త్వరలో పట్టుకుంటాము, చట్టం ముందు పెడతాము. అటువంటి వారికి కఠినమైన ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కఠినమైన శిక్షలు విధించబడతాయి కోర్టు ద్వారా. కాబట్టి ప్రజలందరూ దీని మీద అవగాహన కల్పించుకొని సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించి ఎవరన్నా అలాంటి కన్జ్యూమర్స్ కానీ లేదా ఎవరైనా గంజాయి డ్రగ్స్ అమ్మేవాళ్ళు కానీ ఎవరన్నా తెలిస్తే మాకు సమాచారం ఇస్తే వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయని తెలియజేస్తున్నాము.